ఆల్మోస్ట్ పండగ అయిపోయింది కదా. పండగని అందరూ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. డ్రెస్ గుర్తుంది, తిరిగి తిరిగి ఈ డ్రెస్ మా లాస్ట్ కి రాసి పెట్టినట్టుంది. ఈ డ్రెస్ కుట్టిన వెంటనే దానికి చూపిస్తే నాకైతే ఇలాంటిది కుట్టవు అనేసి నాకు ఇవ్వమ్మా అని. నేను ఇది సేల్ కి కూడా పెట్టాను. చాలా మందికి ఎక్కువ కాస్ట్ అనిపించిందంట. ఇప్పుడు నార్మల్ రెడీమేడ్ అనుకోండి, వాళ్ళు బల్క్ లో స్టిచ్ చేసి ఒకేసారి షాప్స్ కి వాటికి వేస్తారు కాబట్టి ఈ షాప్ లో అమ్ముకునే వాళ్ళకి కూడా కొంచెం తక్కువ రేట్ కి అటు ఇటు అయినా ఇవ్వచ్చు. ఇదేంటంటే నేను స్టిచ్ చేసింది కదా, క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఆ స్టిచ్చింగ్ పడే టైము, ఆ డ్రెస్ కి కావాల్సిన క్లాత్, లైనింగ్ మొత్తం నేను పెట్టుకోవాలి. మన కంపెనీలకి వచ్చినంత తక్కువ రేట్ కి రావు కదా. 600 కి పెట్టినట్టున్నాను ఫ్రాక్. అందరికి ఎక్కువ అనిపించినట్టుంది. నేనేం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వేయడానికి మళ్ళీ ఆశ ఉంది వేసుకోవడం. డ్రెస్ చూడండి ఎంత బాగుంది. అంతేనండి, మనం ఏం చేసినా ఎన్ని చేసినా ఎవరికి రాసి పెట్టుండాలో వాళ్ళకి రాసి పెట్టుంటది. హ్యాపీగా లాస్ట్ సంక్రాంతి రోజు వేస్తానన్నమాట. ఆ చేతులతో కుట్టి వేసానని నాకు హ్యాపీ. తనకి నచ్చిన ఫ్రాక్ తను వేసుకుందని తనకి హ్యాపీ. ఇంకేముంది, మార్నింగ్ లేపి స్నానం చేపించి డ్రెస్ వేసి జడలు వేసి నీట్ గా రెడీ చేస్తాను. ఇంకా కొత్త బట్టలు వేస్తే మామూలు భూమి మీద నిలబడతారు, ఆకాశంలో ఎగురుతూనే ఉంటారు. లాస్య కూడా అంతే, దానికి చాలా నచ్చింది అండ్ దానికి బాగుంది కూడా. మీరు చెప్పండి మరి లాస్య ఫ్రాక్ ఎలా ఉంది అనేది. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. సైజ్ వచ్చేసి బాగా సన్నగా కుట్టేసుకున్నాను అనమాట. అందుకే మళ్ళీ వేసుకొని తీసేసి పక్కగా కనిపిస్తున్నాను అనిపించింది నాకు. ఇంకా ఈ డ్రెస్ వేసాను కదా, పదా కొన్ని ఫొటోస్ తీస్తాను అనేసి అంటే మా ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. ఏ డ్రెస్ వేసినా ఈ తిరగడం అనేది కామన్. లాస్య డ్రెస్ వేసిన ఆనందం లాస్య మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది. నా గురించి నేను పోడుకోవడం కాదు, కానీ నిజంగా ఇంత బాగా నేనే కుట్టానా అనిపిస్తుంది నాకు. రెడీమేడ్ లానే వచ్చింది డ్రెస్ అయితే, అదే ఫ్రాక్. మధ్యాహ్నం అయ్యేసరికి అలా తిరగడానికి అయితే ఒక ప్లేస్ కి వెళ్ళాము. అది నెక్స్ట్ షార్ట్ లో నా ఛానల్లో పోస్ట్ చేస్తాను అన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.